నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మర్రిపూడి మండలం గార్లిపేట గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన మంత్రి స్వామి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మహిళలందరూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని సూచించిన కలెక్టర్ ఇక వివరాల్లోకి వెళితే పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతున్నట్లు తెలిపారు. మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా ఆ ప్రాంతంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తాజాగా రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని ప్రతిపాదనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారన్నారు. గార్లపేటలో సిమెంట్ రోడ్డు కావాలని ప్రజలు కోరారని పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డును మంజూరు చేసి త్వరగా నిర్మించమని మంత్రి చెప్పారు. సిమెంట్ రోడ్డుతో పాటు గ్రామంలో అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించమన్నారు. శివరాత్రి రోజున వీధి దీపాలు వెలిగించి గ్రామస్తులలో నిజమైన పండుగ సంతోషాన్ని నింపామన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యకు 3 ఏళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ జగదేశ్వరరావు, తహసీల్దార్ జ్వాల నరసింహరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఎక్కడ పారిపోవాలా, మన దగ్గర మంత్రదండం లేదు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టాడు. ఈ అప్పులు చేసిన శివరాత్రిగా మన ఊరిలో లైట్లు వచ్చి మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు. గుర్తుగా ఆ రోజులకి ఇచ్చారు. ఈరోజు ఇది ఊర్లో నుంచి కనెక్షన్ అంటే ఈ పెద్దమ్మ మీరు వచ్చే చిన్న వయసులో వచ్చేంత పెళ్లి చేసుకోవడానికి ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముని మానవలో పెళ్లిళ్ళు చేసుకునే రోజుకి లైట్లు వచ్చినాయి. ఆ రోజు లైట్లు వేసినా, ఆ రోజు రోడ్లు వేసినా, ఇల్లు కట్టినా ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. నేను చూస్తున్న చాలా రోడ్ల మీద ఖాళీ ప్లాట్లు చాలా కనిపిస్తున్నాయి. ఆ ప్లాట్లో సర్దుబాటు చేసుకుంటే ఇల్లు మీరు అడిగే ఇల్లు కట్టుకోవచ్చు. కాదే మీరు అడిగిన దానికి కావాలి ఇంత దూరంగా వెళ్ళే కన్నా ఉన్న దానిలో మనం ఒక చోట అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది. రెండోది ఈ పెంకుటిళ్ళు ఇవన్నీ కూడా పడగొట్టుకొని ఇల్లు కట్టుకుంటామంటే ఎంతమంది కట్టుకుంటామంటే అంత ఉన్న ఖాళీ మొత్తం పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అప్పుడు కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ ఇల్లు ఉన్నాయి కూడా ఇప్పుడు చాలా మందికి 83లో కట్టుకున్నాను, 84లో ఇల్లు. ఆ ఇల్లు కూడా పడగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికి నేను మంజూరు చేస్తాం. 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాం. ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నిన్న కూడా ఎస్సీలకి గవర్నమెంట్ కేంద్రం వచ్చే ఆధారంగా 50,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి నేను ఎస్టీలకు అయితే 3,25,000 రూపాయలు ఇంటికి కూడా ఇచ్చేదానికి ఉంది. గత ప్రభుత్వం ఉందమ్మా, ఆ రోజు మనం 2,25,000 ఇంటికి ఇస్తుంటే ఆయన 1,80,000 ఇచ్చాడు. ఆ గవర్నమెంట్లో ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా 3 లక్షల రూపాయలు ఎస్సీలకి, 3,10,000 ఎస్టీలకి ఇచ్చేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. మహిళలందరూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. చర్చ్ సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు మహిళల హక్కులు, సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, ఒంగోలు సిడిపిఓ రాజకుమారి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
గౌరవిస్తా వారి హక్కులను కాపాడుగా స్త్రీల జగతికి వెలుగు ఆమెను గౌరవిస్తా సౌభాగ్యం కలుగు అవనికంతా వెలుగు ఆడపిల్లల చదువు అవనికంతా వెలుగు గౌరవం భద్రత మహిళల హక్కు చదువు అవనికంతా వెలుగు ఆడపిల్ల చదువు అవనికంతా వెలుగు నేటి బాలికలు రేపటి ప్రగతికి సూచికలు నేటి బాలికలు సమాజ వికాసం స్త్రీ సాధికారత సమాజ వికాసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మార్చి 1 ఆన్వర్డ్స్ అంతర్జాతీయ మహిళా వార ఉత్సవాలు ఈరోజు మనము ప్రకాశం జిల్లాలో ర్యాలీతో పాటు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క థీమ్ పైన మహిళల కోసం ఫార్ ద విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము. స్టేట్ నుంచి కూడా డీటెయిల్డ్గా మనకు ఈ ఉత్సవాలని వార ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడానికి స్టేట్ నుంచి కూడా మనకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో మార్చి 8కి అయితే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజల అందరికీ కూడా మీ ఆడపిల్లల్ని బాగా చదివించండి. మహిళలు అందరూ కూడా ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వాలి, వారు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుతున్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకొని కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో జరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో వంగులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆయన సతీమణి నాగ సత్యలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శివరాత్రి వచ్చే లోపల ఖచ్చితంగా ఆ స్తంభాలన్నీ కూడా మార్పించి దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సమస్యలు కూడా మనం మన టైంలోనే దాన్ని కంప్లీట్ చేసాం. ఈరోజు పూర్తిగా కరెక్ట్ ఉండేటట్టుగా అన్ని సౌకర్యాలతోటి ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చాలా సంతోషమైన మేము కూడా తెలియజేస్తాం. ఈరోజు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ వెల్లడించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో సంస్కరణలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. రాజకీయ పార్టీలకు కూడా మాట్లాడడానికి అవకాశం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రానికి కూడా ఎంతో ప్రయోజనకరమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. గత 7 నెలల వ్యవధిలో 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల సహకారాన్ని కేంద్రం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ రైల్వే జోన్ భవనం ప్రారంభమైన విషయాన్ని కూడా యామిని శర్మ ప్రస్తావించారు. ఈ సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శివాజీ, అధికార ప్రతినిధులు బొద్దులూరి ఆంజనేయులు, విజయలక్ష్మి, క్విజ్ కాలేజ్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వెంకటప్రసాద్, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో గడిచిన 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ప్రతి బడ్జెట్ని కూడా ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే ఎన్నో సంస్కరణలతోటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాజకీయ పార్టీలకి కూడా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి బడ్జెట్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గము, అది పేద ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కానీ, లేదా వ్యాపార రంగానికి సంబంధించిన వారు, ఎంఎస్ఎంఈ సెక్టార్లు, ప్రతి సెక్టార్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ రోజున హర్షాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము మహిళలు, యువత, రైతులు, అలాగే వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందంటే శ్రామికులు, వీరిని ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఉంటుంది. ఈసారి దీంతో పాటు మధ్యతరగతి ప్రజలకి, సీనియర్ సిటిజన్లకి ఎక్కువగా వారికి ఊతమిచ్చే విధంగా ఉందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా వారు సంపాదించినటువంటి ఆదాయంలో ఆదా చేసుకునే విధంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు. 12 లక్షల వరకు కూడా 0% పన్ను చెల్లింపు అనేది ఈ దేశంలో సగానికి పైగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఊరటనిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించి కూడా వారు అద్దెపై వచ్చేటటువంటి ఆదాయం పైన పన్ను మినహాయింపులు, అలాగే వారు దాచుకున్నటువంటి ఆదాయం పైన కూడా పన్ను మినహాయింపులు, టీసీఎస్ పైన కూడా ఇటువంటివి ఎన్నో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 4 కీలకమైనటువంటి అంశాలని ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత ఇచ్చింది. ఒకటి, పెట్టుబడుల ద్వారా ఎంఎస్ఎంఈని అలాగే స్టార్టప్స్ని బలోపేతం చేయడం ద్వారా జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది, ఎందుకంటే మన దేశంలో సగానికి పైగా యువత ఉన్నారు కాబట్టి వారందరికీ జాబ్ క్రియేషన్ ఒకటి. రెండోది, ఆవిష్కరణలు, ఎగుమతులు, పెట్టుబడులు, ఎఫ్డిఐలు, ఇటువంటి దానిపైన. మూడోది, దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే మౌలిక వసతుల కల్పన అనేది అత్యధికంగా ఈ దేశంలో ఉపాధిని కల్పిస్తుంది. అలాగే స్థానికంగా కూడా ఎక్కువగా అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి, రెవెన్యూ జనరేట్ అవ్వడానికి, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ నగరాలు కూడా ఎంపవర్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి కూడా ఈ బడ్జెట్లో అధిక శాతం ప్రాధాన్యతనిచ్చారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని జీజీహెచ్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వస్తుంటారని, వారికి సరైన వైద్య పరీక్షలు చేసి పంపించాలన్నారు. జీజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న థైరాయిడ్ ఐసీయూ కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ 2 కేంద్రాలను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని వైద్యులను ఆదేశించారు. ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్లో గల సిరి రీహాబిలిటేషన్ సెంటర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి బలమైన గాయాలు అయ్యాయి. బైపాస్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుండి పల్సర్ బండిపై ఒక వ్యక్తి వేగంగా వస్తూ పాదచారుడిని ఢీకొట్టాడు.
దాంతో ఆ వ్యక్తి కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. ఆ మార్గంలో వెళుతున్న కొంతమంది 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా అది సకాలంలో రాలేదు. గాయపడిన వ్యక్తి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అక్కడ ఉన్నవారు ఆటోలో ఎక్కించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. క్షతగాత్రుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు పెద్దపీఠం వేయడం పట్ల ఆ సామాజిక వర్గ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గత వైకాపా ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అందుకు సంబంధించి 450 కోట్ల రూపాయలు విద్యుత్ రాయితీ కింద కేటాయించిందన్నారు. ఆదరణ 1, ఆదరణ 2 కింద పనిముట్లు అందించేందుకు 1000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమనూరి రమేష్, బీసీసీఎల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు, రాష్ట్ర సాధికారిక కమిటీ సభ్యులు పిల్లుట్లు సుధాకర్, ఒంగోలు నగర క్షౌరశాల సంఘం అధ్యక్షుడు అన్నవరపు వెంకటరావు, ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిడమనూరి హనుమంతరావు, నిడమనూరి యలమంద తదితరులు పాల్గొన్నారు. పటం తడిచింది పైకెత్తు రమేష్ చెయ్యి అన్నా ఎక్కువ మంది పోయింది ఒకేసారి ఎక్కువ కనపడతారు కనపడలేదు పాలాభిషేకం అదే కదా చంద్రబాబు నాయుడు పోయిందా పుట్ట చేయాలి మంది గారు ఈరోజు మార్చిలో తొలి బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో మా నాయ బ్రాహ్మణులకి 450 కోట్లు విద్యుత్ రాయితీ కింద కేటాయించడం జరిగింది. దానికి ధన్యవాదాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాద తీర్మానం తెలియజేసుకుంటున్నాను. అలానే ఆదరణ పథకం కింద 1000 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఆదరణ 1, ఆదరణ 2 మా మాజీ ఫెడరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అప్పుడు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా అన్న జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పూజ్యశ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మా సామాజిక వర్గానికి ఎంతో గొప్పపీట వేసినటువంటి సందర్భంగా ఈ ధన్యవాదాలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. అదే కాకుండా 150 యూనిట్లు ప్రకటించి కూడా అది నిర్వీర్యం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కమ్యూనిటీ వర్క్కి ఆ 150 యూనిట్లు 200 యూనిట్లు చేయడం జరిగింది. అదే కాకుండా ఆదరణ 1, ఆదరణ 2 పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని పునఃపరిశీలించి ఇచ్చి దాన్ని 1000 కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద గర్వించదగ్గ విషయం. గతంలో కంటే మిన్నగా ఈ బడ్జెట్లో పెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే జనార్దన్ గారికి ముందుగా పాదాభివందనాలు. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు నేను డైరెక్టర్గా కొనసాగినప్పుడు స్వేచ్ఛా జీవుల్లాగా మమ్మల్ని ప్రతి విషయాన్ని పిలిచి మీకేం కావాలి, మీకు ఏమి ఇస్తే మీ సామాజిక వర్గం ప్రశాంతంగా ఉంటుంది అని అడగడం జరిగింది.
మేము చాలా ధైర్యంగా చెప్పగలిగాం. ఫస్ట్ మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు, ఆ రోజున్న గడ్డు పరిస్థితులు, ఆ రోజున్న కష్టాలు, రాష్ట్రం విడిపోయి 16,000 కోట్లు అప్పుల్లో ఉడిగిపోయే సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగాలంటే ధైర్యం చాలక అంత దూరం నిలబడి ఉంటే కమాన్ రాండి అని పిలవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అయ్యా మరి మా పరిస్థితి ఏంటంటే మీకేం కావాలో చెప్పండి, నా బాధలు నాకు, నా కష్టాలు నాకు అని చెప్పడం జరిగింది ఆ రోజు ఆ మహానుభావుడు. మరి అట్లానే ఆ రోజు మాకు తగినంత, మేము ఊహించినంత మాకు ఫండింగ్ రిలీజ్ చేశారు కార్పొరేషన్కి, నాయబ్రహ్మణ కార్పొరేషన్కి. మేము దర్జాగా గుండె మీద చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి పూర్తి సహాయ సహకారాలు అందించాం. అది స్టేట్ ఆఫీస్లో ఉంటుంది. పక్క పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు, ఏమీ చేయలేదు, శూన్యం, ఏమీ చేయలేదు, వాళ్ళు ఏదో చెప్తుంటారని. అది కరెక్ట్ కాదు. మీలాగా అబద్ధాలు, బూచి మాటలు మా దగ్గర ఉండవు. మాకు ఒక రాష్ట్రంలో ఒక ఆఫీస్ ఉంది, మీకు ఆఫీస్ లేదు. మీ గవర్నమెంట్లో, మా గవర్నమెంట్లో ఒక ఆఫీస్ ఉంది. మా ఆఫీసులోకి వస్తే ఈరోజు అయినా సరే నీకు పూర్తిగా లెక్కలిస్తాం. 5 డైరెక్టర్లు ఏ డైరెక్టర్ ఎంత వారారు, ఏ డైరెక్టర్ ఎంత ఫండింగ్ తీసుకెళ్ళి వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడుకున్నారనేది మీకు చూపించగలమని దమ్ముతో నేను చెప్తా ఉన్నాను. అట్లానే మరి ఆ రోజు ఆదరణ 1, ఆదరణ 2లో, ఆదరణ 1 అయిపోయిన తర్వాత ఆదరణ 2లో మేము ఒకటి అడిగాం ముఖ్యమంత్రి గారిని విజయవాడలో జరిగినప్పుడు, అయ్యా మా సామాజిక వర్గానికి సంబంధించి మా సామాజిక వర్గంలో పనిముట్లు ఇలా ఉంటాయి, ఇవి ఇస్తే మా కులం వాళ్ళు సంతోషపడతారని. ఓకే అలానే చేద్దామని చెప్పేసి ఆ రోజు ఆయన ఆదరణ 2లో ప్రతి ఐటెంని డిస్ప్లే పెట్టాడు. డిస్ప్లే పెట్టి ప్రతి వస్తువు కాడికి వచ్చి ఆయన పరిశీలించాడు. ఇదేంటి డోలు, ఇదేంటి సన్నాయి, ఇదేంటి క్లారినట్, ఇది క్యారినట్, ఓకే బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఐటమ్స్ ఏంటి, ఇంకోటేంది ప్రతిదీ ఆయన క్షుణ్ణంగా మమ్మల్ని అడిగి తెలుసుకొని ఆయన లాస్ట్లో మాతో చెప్పింది ఏంటంటే, మేమేదో ఇవ్వటం వాళ్ళకి నచ్చుద్దో నచ్చదో, మీరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఏ వస్తువు నచ్చుతుందో అనేది మీరే పరిశీలించుకొని 100 నాణ్యమైన వస్తువుని మీరు మాకు ప్రజెంట్ చేయండి, అవే మీ సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 150 యూనిట్లు ప్రజెంట్ రన్ అవుతుంది. కానీ 150 యూనిట్లు దాటి 150 యూనిట్ వచ్చినా కూడా 150 యూనిట్లు 0 నుంచి బిల్లు వస్తుందన్నమాట. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేటాయించే 200 యూనిట్లు కూడా ఏ 200 యూనిట్లు వస్తుందో దాన్ని మినహాయించి ఆ పైన వచ్చిన బిల్లుని ఆమోదించే విధంగా చేయాలని ఈ గవర్నమెంట్కి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు 150 తర్వాత 0 నుంచి 150 బిల్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే 200 కూడా 200 తర్వాత మాకు వచ్చేటువంటి ప్రతి నాయ బ్రాహ్మణుడికి, ప్రతి సెలూన్ షాపు కూడా ఉపయోగపడుద్దని ఈ పత్రికాముఖంగా సార్ తెలియజేసుకుంటున్నాను. అలానే మా షాపులు కూడా ఇతర కులస్తులు కావచ్చు, ఇతర మాది ఎవరైనా మాకు సెలూన్ షాపులకు రాకుండా మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా ఈ గవర్నమెంట్ పేటెంట్ హక్కు కల్పించే విధంగా ఒకసారి మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా చేయాలని గవర్నమెంట్కి పత్రికాముఖంగా ఒకసారి మరి వినిపించుకుంటున్నాను. ముందు రోజుల్లో ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం మేము నాయకుల అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు హామీ ఇచ్చున్నారు, మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పిన్నారు. మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా కూడా ఏ విధంగా మీకు ఏ విధంగా కావాలో మీ కమ్యూనిటీకి అన్ని విధాల నేను ఆదుకుంటాను హామీ ఇచ్చున్నారు. కాబట్టి వీటన్నిటిని మా ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారని, మా కమ్యూనిటీని ఇంకా మంచిగా ముందుగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళన్నీ నెరవేర్చే విధంగా అతనికి మంచి తెలియజేసుకుంటూ ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి జి వెంకట నాయుడు లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కొంతసేపు ముచ్చటించిన ఆయన వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. గ్రామంలో పారిశుధ్యాన్ని వీక్షించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వెంట ఎంపీడీఓ శ్రీకృష్ణ, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి పోలయ్య, గేనం సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, మిట్నెసల జయరావు, మిట్నెసల శ్యాంబాబు, సూదలగుంట సురేష్, నాగయ్య, గేర సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో భాగంగా నేడు ప్రథమ సంవత్సర పరీక్షలు ఆరంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాలలో 42,439 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విద్యార్థుల పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. విద్యా కేంద్రాలలో ఎటువంటి చూచిరాతకు తావు లేకుండా ఘటనలు జరగకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. నగరంలోని పరీక్ష కేంద్రాలు విద్యార్థులతో సందడిగా మారాయి. రిపోర్ట్ పెట్టండి, వన్ వే పంపించేది బట్టి సీఈసీలు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. విద్యార్థులు భావి భారత సైంటిస్టులుగా ఎదిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అన్నారు. ఒంగోలు పట్టణంలోని స్థానిక రామ్నగర్లో గల భాష్యం హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వారిలో ఉన్న నైపుణ్యతను గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు నడవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరమణ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం సందర్భంగా భాష్యం హై స్కూల్ నందు 220 మంది విద్యార్థులు కలిసి 125 ప్రాజెక్టులను రూపొందించారని తెలిపారు. విద్యార్థుల సరికొత్త ఆలోచనకు అనుగుణంగా భాష్య విద్యా సంస్థలు పనిచేస్తుందని తెలియజేశారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల ప్రాజెక్టులను పనితీరును ఎంఈఓ కిషోర్ బాబు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుశీలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఉత్తమ విద్యార్థులకు ఎంఈఓ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ కిషోర్ బాబును భాష్యం స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవం వేడుకల్లో జరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్లుగా అడుగు పెట్టబోతున్న తమ పిల్లలను చూసుకొని వారి తల్లిదండ్రులు బంధువులు ఎంతగానో మురిసిపోయారు. వైద్య విద్యార్థుల జీవితంలో మధురమైన ఈ ఘట్టం ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో చోటు చేసుకుంది. స్నాతకోత్సవ ప్రదానానికి ముందు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 2019 సంవత్సరంలో లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి నీట్లో మంచి ర్యాంకు సాధించి ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ప్రశంసించారు. వైద్యులుగా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడుతున్న మీరంతా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో 4 లక్షల మంది డాక్టర్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచీలు ఉండగా 25,000 మంది డాక్టర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారన్నారు. డాక్టర్ కావాలన్న కలను మీరు సాకారం చేసుకుని ముందుకు వెళుతున్నారని, చక్కగా వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్
డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, ఎక్స్ ప్రిన్సిపాల్ సుధాకర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ ఒంగోలు బ్రాంచ్ అధ్యక్షుడు శివసీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల అనే వైద్య విద్యార్థిని ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఎంతగానో అలరించింది. గ్రాడ్యుయేషన్ అవుతుంది. నేను 2019 బ్యాచ్లో ఒంగోలు రిమ్స్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ MBBS. ఇది 5.5 years ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇయర్ హౌస్ సర్జన్ చేసి గ్రాడ్యుయేషన్ పొందుతున్నాను. మాది నేటివ్ వచ్చేసి బాపట్ల. నేను పీజీలో జనరల్ మెడిసిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాలి. మీకోసం ఇంతమంది టీం వచ్చారు, ఎలా ఉందమ్మా? మీ పేరెంట్స్ కాకుండా మొత్తం సర్వీస్ ఎలా ఉంది? మూమెంట్స్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియా ఒక 4 లక్షల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు. అట్లానే ఐఎంఏ ఆంధ్రప్రదేశ్కి ఒక 100 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక 25,000 డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి తరఫున ఇవాళ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కాబోతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో కమింగ్ టు ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్ టు బికమ్ డాక్టర్. ఎందుకంటే ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఒక 50,000 నుంచి 1,00,000 మందే ఈ డాక్టర్ సీటు సంపాదించగలుగుతున్నారు. అంతేకాకుండా ఒక డాక్టరు MBBS స్టూడెంట్ కంప్లీట్ డాక్టర్గా బయటికి రావాలంటే స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అట్లానే ఎంట్రన్స్ కానీ అట్లానే ఆ 5.5 years టాప్ 10%లో అంటే దాదాపుగా 2-3 వేల చిలుకు టాప్ ర్యాంకర్స్కి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరకటం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం. అది మీ పేరెంట్స్ యొక్క పుణ్యఫలం అన్నమాట, వాళ్ళ అదృష్టం. అదేవిధంగా ఆ ప్రయాసలో ఆ ప్రయత్నంలో 2013లో ఎన్నో కష్టాలు పడి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులోకి అడుగుపెట్టినటువంటి 2019 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు హార్దిక అభినందనలు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు మీ జీవితంలో. ఎందుకంటే ఎంట్రన్స్ ద్వారా కష్టపడటం ఒక ఎత్తు, దాని తర్వాత మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి ప్రవేశించిన తర్వాత 4.5 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి ఆల్మోస్ట్ 14 సబ్జెక్ట్స్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయితేనేమి లేకపోతే ఇంటర్నల్ అసెస్మెంట్ అయితేనేమి అన్నీ తట్టుకొని రాస్తూ ఒకటొకటి దాటుకుంటూ phase 1, phase 2, మళ్ళీ phase 3, part 1, part 2 అలా కంప్లీట్ చేసుకుంటూ దాని తర్వాత అది పాస్ అయిన తర్వాత ఒక సంవత్సరము హౌస్ సర్జెన్సీ ఆ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి అంటే ఎట్లా మీ రియల్ వరల్డ్ అంటే ఇప్పటి వరకు మీరు కష్టపడింది, మీరు చేసింది, మీరు చూసినది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ మీరు భవిష్యత్తులో చేయబోయేది వేరే ఎత్తు అవుతుంది. ఒంగోలు నగరంలోని స్థానిక సీతారాంపురంలో గల శ్రీ లాస్యప్రియ విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్య వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనాల ప్రయోగాలు ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శాలిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
wanted video inside of the body. చీమకుర్తిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు విజ్ఞానపరమైన ప్రాజెక్టులను తయారు చేసి పాఠశాల ఆవరణంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రిన్సిపల్ వై రామకృష్ణ పాల్గొని ప్రదర్శనలోని సైన్స్ ప్రాజెక్టులను తిలకించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. సృజనాత్మకతమైన నైపుణ్యం కలిగినటువంటి ప్రయోగాలను ప్రదర్శించి భవిష్యత్తులో కూడా సాంకేతికతమైనటువంటి ప్రయోగాలు మరెన్నో చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.